బ్రేకింగ్ న్యూస్. దారి తప్పిన నడవడిక జీవితాలను ఏ విధంగా నాశనం చేస్తుంది, గోల్స్ను ఏ విధంగా సమాధి చేస్తుంది, ఏ విధంగా జైలు పాలు చేస్తుంది, ఏ విధంగా అవమానాలకు గురి చేస్తుంది, ఏ విధంగా బ్లాక్మెయిలింగ్ల పాలు చేస్తుంది అనే ఘటన ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఈ ఘటన కేరళలో జరిగింది. ఇప్పుడు ఈ ఘటన కేరళలో జరిగి ఉండొచ్చు, కానీ గతంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నామే, తల ఇలా పట్టుకుని వెళుతున్నామే జీవితం ఇప్పుడు కటకటాల వెనక్కి వెళుతోంది. తాగిన మైకంలో అతను ఆమె పైన కోపంతో తాగిన మైకంలో పోలీస్ స్టేషన్కి వచ్చి అతను చెప్పిన నిజాలు అతన్ని కూడా ఇప్పుడు దోషిగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి వాళ్ళిద్దరూ కామవాంఛ తీర్చుకోవాలని అనుకున్నారు. స్ట్రైట్గా చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ కామవాంఛ తీర్చుకోవాలనుకున్నారు. వాళ్ళిద్దరికీ 2020వ సంవత్సరంలో ఫేస్బుక్లో పరిచయం అయింది. ఇప్పటికే ఈ సోషల్ మీడియాలో పరిచయాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తూ ఉన్నాయి. నైతిక విలువలను మర్చిపోయేలా చేస్తూ ఉన్నాయి. మానవ సంబంధాలను, రక్త సంబంధాలను మట్టి కలిపేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇక్కడ తప్పెవరిది, ఏం చేశారు అన్న దానికంటే ఈ సోషల్ మీడియాలో సంబంధాలు ఎటువంటి రిలేషన్స్కి దారితీస్తూ ఉన్నాయి, దాని కారణంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి, ఆ తర్వాత జీవితం ఏ విధంగా బుగ్గిపాలైపోతుందో మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ ఘటనను చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. వాళ్ళిద్దరికీ ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, వాళ్ళిద్దరికీ 2020 సంవత్సరంలో FBలో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు అనే కంటే కామానికి దారితీసింది. ఇద్దరు ఈ 5 ఏళ్ల నుంచి కామంలో మునిగిపోయారు. అతను ఒక ప్లాన్ చేసుకున్నాడు. నిజానికి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని జీవితాన్ని లీడ్ చేద్దామని అనుకుంటే వీళ్ళ జీవితం ఇప్పుడు వేరే విధంగా ఉండేది. కేవలం వీళ్ళు అనుకున్నారు పడక సుఖాన్ని మాత్రమే పంచుకుందాం, బెడ్ని మాత్రమే షేర్ చేసుకుందాం, జీవితాన్ని కాదు అని వీళ్ళ మనసులో ఒక క్లారిటీ ఉంది. ఆమె అతని పైన మోజు పడింది, అతను ఆమె పైన మోజు పడ్డాడు. వీళ్ళిద్దరు మోజు కారణంగా మధ్యలో పిల్లలు కూడా పుట్టారు. ఆ పిల్లల్ని వీళ్ళు ఏం చేశారో తెలుసా? చంపి పాతి పెట్టేశారు. ఆ పిల్లల్ని ఆమె ఏం చేస్తుందో తెలుసా? చంపి పాతి పెట్టేసింది. ఎక్కడ పాతి పెట్టింది అంటే వాళ్ళ ఇంట్లో గార్డెన్లో మొక్కల కింద ఆమె కన్న బిడ్డలను పాతిపెట్టింది. ఎందుకు అంటే వాళ్ళిద్దరి కామానికి గుర్తుగా పుట్టిన ఆ బిడ్డలను చూసి సమాజం ప్రశ్నిస్తుంది. సమాజం ప్రశ్నించే ప్రశ్నలకు నా దగ్గర జవాబు లేదు అని ఆ బిడ్డలను చంపేసింది. వాళ్ళిద్దరూ ప్రేమ, నిజానికి ఆ పరిచయం ప్రేమకు దారితీసి పెళ్లికి దారితీసి ఆ బిడ్డలను వాళ్ళు పెంచుకుంటూ ఉంటే ఇది ఒక అందమైన జీవితంగా ఉండేది. కానీ కేవలం వాళ్ళు బిడ్డను మాత్రమే పంచుకోవాలని అనుకున్నారు, కామ కోరిక మాత్రమే తీర్చుకోవాలని అనుకున్నారు. దీంతో ఆ పుట్టిన బిడ్డల్ని ఆమె చంపేసింది. చంపేసినప్పుడు రకరకాల కారణాలు చెప్పేది అతనికి కూడా. అండ్ హాస్పిటల్లో ఆమె డెలివరీ సమయంలో కూడా ఆమె చేస్తున్నది కూడా ఒక ఫార్మా కోర్స్, మెడికల్కి సంబంధించిన ఒక కోర్సే, కొంత ఐడియా కూడా ఉంటుంది. ఈమె రెండోసారి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారు ఈమెకి ఏదో సంథింగ్ తేడాగా ఉంది, ఈమె గర్భవతిలా కనిపిస్తుందని పక్కింటి వాళ్ళు అనుకున్నారు. మరి ఆమె గర్భం వచ్చేంత వరకు ఎందుకుందో తెలీదు. అంతకు ముందే వెళ్ళు మేం కామ కోరిక తీర్చుకోవటానికి కాబట్టి మా రిలేషన్ వేరే విధంగా ఉండుంటే బాగుండేది. కానీ వాళ్ళు బిడ్డల్ని పుట్టించుకునేంత వరకు వెళ్ళారు. ఆ బిడ్డల్ని ఆ తర్వాత చంపి మొక్కలకు ఎరువులుగా వేయటం మొదలుపెట్టారు. ఇతను ఏం చేశాడు అంటే ఆ బిడ్డలను పాతి పెట్టిన తర్వాత ఈమె ఒకసారి అంది, మనం ఇలా బిడ్డలను పుట్టించుకోవడం, వాళ్ళని చంపి పాతి పెడుతూ ఉంటే ఇది మనకి ఎక్కడో పాపం చేసే అవకాశం ఉంటుందేమో అని ఒక పాప భీతి వీళ్ళని వెంటాడింది. దీంతో అతను ఏం చేశాడు, సరే ఆ చంపి పాతి పెట్టిన చోట మళ్ళీ తవ్వి తీసి ఆ ఎముకలు ఉంటాయి కదా చిన్నపిల్లలు, అవి ఆ ఎముకలు పట్టుకొచ్చివు, వాటికి కర్మకాండాలు జరిపిద్దాం, తద్వారా మనం చేసిన పాపానికి పరిహారం పోతుంది, దొరుకుతుంది, ఆ పాపం పోతుంది అని అతను చెప్పాడు. దీంతో ఆమె ఏం చేసింది అంటే ఆ బిడ్డను చంపి పాతిపెట్టిన చోటుకి వెళ్ళి ఆ ఎముకలు తీసుకుని వచ్చి అతనికి ఇచ్చింది. అతను ఏం చేశాడు అంటే ఎప్పుడైనా భవిష్యత్తులో నా దగ్గరకు రాకుండా నన్ను వదిలేస్తే, నేను చెప్పినట్టు వినకపోతే ఈమెను బ్లాక్మెయిలింగ్ చేయడానికి కుదురుతుంది, ఈమె ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పటికీ కూడా నేను బ్లాక్మెయిల్ చేయడానికి కుదురుతుంది కదా, ఆ అక్రమ సంబంధాన్ని అలాగే ఉంచుకోవాలని కుట్రతో ఆ శిశువుల ఎముకలను దాచిపెట్టుకున్నాడు ఒక బ్యాగ్లో. రీసెంట్గా వీళ్ళిద్దరి మధ్య వాళ్ళు అనుకున్నట్టుగానే విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఒకవేళ నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే నువ్వు ఆల్రెడీ కని చంపి పాతిపెట్టిన ఈ బిడ్డల ఎముకలను నేను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిస్తాను అని. ఇది ఒక యాంగిల్. ఇక 2, ఈమె ఆల్రెడీ కడుపుతో ఉన్నప్పుడు అరే నిన్నటి వరకు పొట్టెంత ఉంది, ఈరోజు ఫ్లాట్ పొట్ట అయిపోయింది, ఏంటి 2 రోజుల్లో వచ్చిన డిఫరెన్స్ ఏంటి అని పక్కింటి ఆవిడికి అనుమానం వచ్చింది.
అనుమానం వచ్చి కొంచెం చెప్పింది వేరే వాళ్ళతో, ఈమె నిన్నటి వరకు పొట్ట ఎంత ఉంది, ఇప్పుడు ఫ్లాట్ పొట్ట అయింది, ఏదో తేడా కనబడుతుంది ఈమె బిహేవియర్లోని. దాంతో ఆమె ఏం చేసిందంటే పక్కింటి ఆవిడ మీద డెఫమేషన్ కేసు, పరువు నష్టం దావా వేసింది, పరువు నష్టం కేసు కూడా వేసింది. నేను పరువుగా బతుకుతున్న మహిళను నాపై అవాకులు చవాకులు పేలుతున్నారు, నాపై రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, నన్ను అవమానిస్తూ ఉన్నారు అని ఆమె అసత్యాలు పలుకుతూ ఆమె పైన కేసు వేసింది. ఆమె ఆ కేసును కూడా ఎదుర్కొంది. సో డేస్ గడిచేకొద్ది ఇప్పుడు 2025 ఈ 5 సంవత్సరాల కాలంలో ఇలా ఇద్దరిని చంపారు. కానీ ఇంకెంతమందిని చంపారో, ఇంకెంతమంది బిడ్డలను పుట్టించుకుని చంపి ఎరువులుగా మార్చేశారో తెలియదు. అండ్ ఆమె క్యారెక్టర్ కూడా, ఇప్పుడు ఒక క్యారెక్టర్ దారి తప్పినప్పుడు అంటే కంప్లీట్గా కొన్ని సందర్భాల్లో మనం జడ్జ్ చేయలేం, కానీ కొన్ని సందర్భాల్లో మనం జడ్జ్ చేస్తాం వాళ్ళు హ్యాబిచువల్లా ఏంటి అని అనేది. ఒకవేళ ఇక్కడ కూడా ఆమె ప్రవర్తన గురించి వివరాలు రావాల్సి ఉంటుంది, అతని ప్రవర్తన గురించి కూడా వివరాలు రావాల్సి ఉంటుంది. సో ఇతను ఏం చేశాడంటే ఇక్కడ నమ్మకం, మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎవరినైనా మనం నమ్మి అన్నీ చెప్పేశాము అని అనుకుంటే వాళ్ళ భవిష్యత్తులో ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఏ విధంగా బ్లాక్మెయిలింగ్ గురవుతారు అనే యాంగిల్ కూడా ఇక్కడ. ఈమె నైతికత, అతని క్రెడిబిలిటీ, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చర్చించుకోవాలి. అందుకే నేను ఇక్కడ ఎవరిని తిట్టాలి అని అనుకోవడం లేదు, ఏమనుకోవట్లేదు. జరిగింది ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను, దీన్ని మీరే ఎలా జడ్జ్ చేస్తారో చేయండి. ఇలాంటి వాళ్ళు ఇక్కడ కూడా కనబడుతూ ఉంటుంటారు. కాబట్టి అతన్ని నమ్మి ఇవ్వడం ద్వారా అతను ఆ ఎముకలను కర్మకాండ జరిపించలేదు, దాచుకున్నాడు. ఎప్పుడైనా భవిష్యత్తులో ఈమె నా పక్కకి రాకపోతే, నా బెడ్ పైకి రాకపోతే అప్పుడు ఈమెను బ్లాక్మెయిల్ చేద్దామని. రీసెంట్గా ఈమె ఏం చేసింది అంటే అతన్ని రానివ్వడం లేదు. దీంతో కోపం వచ్చిన అతను ట్రై చేశాడు, ఈమె అతన్ని దగ్గరికి రానియట్లేదు. మీకు గుర్తుంది కదా, ఆల్రెడీ 2 శిశువులను చంపి ఆ ఎముకలు తీసి వాడి చేతికి ఇచ్చింది కదా, ఇప్పుడు ఆ ఎముకలను దాచిపెట్టుకున్నాడు. బాగా తాగి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఇదిగో ఆమె ఇలా నవజాత శిశువులను బిడ్డలను పుట్టించుకుని చంపి పాతి పెడుతుందని పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. అవాక్కైన పోలీసులు వెళ్ళి ఆమెని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమె పోలీసుల అదుపులో ఉంది. ఇంకా ఎవరైనా పిల్లల్ని అలా చేసిందా, ఇంకెంతమంది బిడ్డల్ని ఇలా పుట్టించుకొని కామ కోరిక తీర్చుకొని బిడ్డలను పుట్టించుకొని మొక్కలకి ఎరువుగా మార్చేశారు, ఇలా ఎంతమందిని చేశారనే విషయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. సో ఇక్కడ మనకి నైతికత ఉంది, నైతికత ప్రశ్నించబడుతూ ఉంది, అలాగే క్రెడిబిలిటీ ప్రశ్నించబడుతూ ఉంది. ఇలాంటి ఆలోచనలతో ఎవరైనా ఉంటే, సమాజంలో రకరకాల ఆలోచనలతో ఉండే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జీవితాలు బుగ్గిపాలైపోతాయని గుర్తుపెట్టుకోండి. మన ఆశయాలు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, మనం సాధించే గోల్, మన జీవితం, మన నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలా కాదు, ఎక్కడైనా తప్పటడుగులు వేస్తే ఇలా జీవితాలు బుగ్గిపాలైపోయే అవకాశాలు ఉంటాయి. జీవితాలు అర్ధాంతరంగా చాలించేసే సందర్భాలు చోటు చేసుకోవచ్చు, లేదంటే హత్యలకు గురయ్యేటటువంటి దయనీయమైన పరిస్థితులు చోటు చేసుకోవచ్చు, లేదు ఇలా కటకటాలకు వెళ్ళేటటువంటి పరిస్థితులు వస్తాయి. జీవితాలు సాఫీగా అయితే మాత్రం ఉండవు. నడవడిక సరిగా లేకపోతే జీవితాలు సాఫీగా ఉండే అవకాశం లేదు. అలాంటి ఘటన ఇప్పుడు కేరళలో చోటు చేసుకుంది. ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే, సమాజంలో చాలా అభిప్రాయాలు, ఒక్కొక్కరిదే ఒక్కో అభిప్రాయం, ఒక్కొక్కరిదే ఒక్కో నడవడిక. ఎవరైనా నీ నడవడిక ఇలా బాగాలేదు, జీవితం పాడైపోతుందని చెప్తే వినరు. నువ్వు నాకు చెప్పడం ఏంటి, నా జీవితం గురించి నాకు తెలుసు, నేను ఎవరి మాట వినను, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాగే ఉంటాను అని చాలా నీతి కబుర్లు చెప్తూ ఉంటుంటారు. కానీ ఒకసారి అద్దం ముందుకు వెళ్ళి ముఖం చూసుకుని నేను ఎలా ఉన్నాను అని ఆలోచిస్తే వాళ్ళ అంతరంగం బయటపడుతుంది. అప్పుడు మారకపోతే ఇలా కటకటాల వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా ఏదో క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన సందర్భాలు వస్తాయి, లేదు హత్యలకు గురి కాబడే దయనీయమైన సందర్భాలు వస్తాయి, బలవన్మరణానికి పాల్పడే దయనీయమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి ఘటన గతంలో తెలుగు రాష్ట్రాల్లోనూ చోటు చేసుకుంది. సో ఇక్కడ నిజానికి మేము తల్లి అని కూడా అనలేం, కేవలం అతనే దగ్గరికి ఎందుకు వెళ్ళింది అంటే కామ కోరికతోనే అతని దగ్గరికి వెళ్ళింది. వీళ్ళిద్దరూ కామాన్ని మాత్రమే తీర్చుకోవాలనుకున్నారు, జీవితాన్ని పంచుకోవాలని అనుకోలేదు. కానీ ఎంతో జీవితం ఉంది కదా. ఈమెకి ఎన్ని ఇయర్సో తెలుసా? కేవలం 23 సంవత్సరాలు, వాడికి 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు 23 సంవత్సరాల వయసులో ఇప్పుడు వీళ్ళ జీవితం బుగ్గిపాలైపోయింది. రేపటి నుంచి వీళ్ళు కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. బహుశా వాళ్ళు కలిసే ఆ క్షణాలని, ఆ కామ క్షణాలని లైఫ్ అనుకుని గుర్తుపెట్టుకుని ఉండుంటారు. కానీ ఇక్కడ నుంచి అవన్నీ ఎలా మారుతాయి, మనకి గడిచిపోయినటువంటి జ్ఞాపకాలు అన్నీ కూడా స్వీట్ మెమరీస్గా ఉండాలి, అంతే కదా. కానీ గడవబోయేటటువంటి క్షణాలను చేదుగా మార్చేటటువంటి ఘటనలుగా మారకూడదు. అంటే మన లైఫ్ ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళిద్దరూ కేవలం పడక సుఖాన్ని మాత్రమే కోరుకున్నారు. ఆ పడక సుఖం కారణంగా ఆ మోజు కారణంగా పుట్టిన బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చంపి పాతిపెట్టేశారు. అలా అడిగిన వాళ్ళపై డెఫమేషన్ కేసులు వేశారు. వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి పడక సుఖం కామ కోరికలు ఉన్నప్పటికీ వాడిలో ఎక్కడో అనుమానం ఉండేది, ఈమె ఎప్పుడైనా నన్ను వదిలి వెళ్ళిపోతే బ్లాక్మెయిల్ చేయాలి అని.
సో ఇప్పుడు వాడు అదే చేశాడు, ఆమె ఇప్పుడు కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. సో ఈ ఘటన విన్న తర్వాత ఇప్పుడు మీకు ఏమనిపిస్తోంది? ఇక్కడ నైతికత, క్రెడిబిలిటీ, దారి తప్పడం, జీవితానికి ఒక ఆశయం లేకపోవడం. ఆశయం లేకుండా చాలామంది ఓన్లీ కామపరమైన ఆలోచనలు మాత్రమే చేస్తుంటుంటారు. ఈ క్షణం గడిచిపోతే చాలు, ఈ క్షణం తిన్నామా, పడుకున్నామా, లేచామా అని ఉంటే జీవితాలు బుగ్గిపాలు అయిపోతూ ఉంటుంటాయి. బయటికి కనిపించేది ఒకటి ఉంటుంది చాలామందికి, లోపల వాళ్ళు ఆలోచించేది ఒకటి ఉంటుంది. ఇలాంటి ఉన్నప్పుడు నేరపూరిత మనుషులుగా మారే అవకాశాలు ఉంటాయి, జీవితాలు హారత కర్పూరంగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళ ఘటన చూసిన తర్వాత చాలా యాంగిల్స్ వచ్చాయి కదా, అందుకే ఇంత విడమర్చి చెప్పాను. ఇంత కథ రూపంలో ఇలా చెప్పడానికి కారణం కూడా ఇదే. ఒకవేళ తప్పడడుగులు వేస్తే మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది, వాటి కారణంగా జీవితాలు బుగ్గిపాలైపోయే అవకాశం ఉంటుంది. ఆమె జీవితంలో, అతడి జీవితంలో జరిగింది అదే. ఈ ఘటన విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి.